स्वरे गाय गुर मधुर स्वरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे गृहे थाको वने थाको सदा हरे बोले डाको गृहे थाको वने थाको सदा हरे बोले ढाको सुखे दुखे भूलो ना को वदने हरे नाम करो रे सुखे दुखे भूलो ना को वदने हरे नाम करो रे माया जाले बद होए आचो मीचे काजलोए माया जाले बद होए आचो मीचे काजलोए एको नाचे ताना पे राधा माधव नाम बोलो रे एको नाचे ताना पे राधा माधव नाम बोलो रे
जीवन होइलो शेषा न भजिले ऋषिकेशा जीवन होइलो शेषा न भजिले ऋषिकेशा भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मातोरे भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मातोरे मधुर स्वरे मधुर स्वरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे గౌరసుందరుడు మధుర స్వరంలో ఇలా పాడుతున్నాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నీవు గృహస్థుడవైనా సన్యాసివైనా సదా హరిహరి అని ఉచ్చరించండి. నీవు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఈ నామోచ్చరణను మరిచిపోకండి. మీ పెదవులపై హరినామాన్ని నింపుకొనండి. నీవు మాయాజాలంలో బద్ధుడవై ఫలహీనమైన కార్యాలలో బలవంతముగా వినియోగింపబడుతున్నావు. మానవ శరీరంలో నీవిప్పుడు పూర్తి చైతన్యమును కలిగి ఉన్నందున శ్రీ రాధామాధవుల నామాలను జపించండి. ఏ క్షణానైనా మీ జీవితము ముగిసిపోవచ్చు. నీవు ఇంద్రియాలకు స్వామి అయిన హృషికేశుని సేవించలేదు. భక్తివినోద ఠాకూరు యొక్క ఆదేశాన్ని అంగీకరించి నామరసాన్ని ఒక్కసారి రుచి చూడండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం
श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वंदे श्रीकृष्ण चैतन्य नित्यानंदौ सहोदितौ गौड़ोदये पुष्पवन्तौ चित्रौ शंधौ तमोनदौ श्री चैतन्य भागवतं మధ్యలీల 28వ అధ్యాయం మనం పారాయణ చేస్తున్నాం. మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు సన్యాస స్వీకరణ గురించినటువంటి అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. పూర్వ శ్లోకంలో మనం చూసాం ఏ విధంగా విష్ణు సహస్రనామాల్లో చెప్పబడినటువంటి వాక్యం సన్యాసకృత్యమశాంతో నిష్ఠా శాంతిపరాయణ అనే వాక్యం చెప్పబడింది మహాభారతంలో దాన ధర్మంలో విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అక్కడ ఏం చెప్పబడిందంటే విష్ణువు సన్యాసమును స్వీకరిస్తాడు, అతడు ఇంద్రియ భోగం నుండి అనాసక్తుడై ఉంటాడు, కృష్ణునికి శరణాగతి పొంది ఉంటాడు, అతడు పూర్తిగా కృష్ణుని యొక్క దివ్యనామాన్ని కీర్తించడం అనేటువంటి యజ్ఞానికి కట్టుబడి అందులో నిమగ్నమై ఉంటాడు, అతడు పూర్తిగా మహాభావంలో మునిగి ఉంటాడు. మరి ఈ మహాభావం అనేది ఏదైతే ఉందో అది అభక్తులైనటువంటి నిరాకారవాదులు పొందే శాంతియుత స్థితిని అది తిరస్కరిస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి విష్ణు సహస్రనామంలో చైతన్య మహాప్రభు గురించి చెప్పబడినటువంటి నామాలు సన్యాసకృత్ అనేటువంటిది. సన్యాసకృత్ అంటే సన్యాసమును స్వీకరించేవాడు. అలాగే శమశాంత అన్నారు. శమశాంత అంటే ఎవరైతే భౌతికమైనటువంటి భోగం నుండి అనాసక్తుడైన వాడు. అలాగే భగవన్నిష్ఠ అంటే ఎవరైతే భగవంతుని పట్ల ఆసక్తుడై ఉంటాడో అతడు. మరి శ్రీ గౌరసుందరుడు ఈ నామాల యొక్క పేర్లన్నింటినీ కూడా సార్థకం చేశాడనమాట. తర్వాత తబే నామ తుయి భారే కేశవ భారతి మనే మనే చింతితే లాగిలా మహామతి. మరి మహామతి అయినటువంటి కేశవ భారతి మరి విశ్వంభరునికి ఏ నామం ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు సన్యాస నామధేయం ఓటిస్తారు. ఉదాహరణకి మరి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క పూర్వనామం అభయచరణ్ దే ఆయన పేరు. దీక్ష స్వీకరించినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అభయచరణారవింద దాస్ అని పేరు ఇచ్చారు. సన్యాసం స్వీకరించినప్పుడు భక్తి వేదాంత స్వామి అని పేరు ఇచ్చారు. అదవుతుంది కదా. అలాగే పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారి యొక్క పేరు చూసి హక్ టర్వి అనేటువంటి పేరు. అయితే దీక్ష తీసుకున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఇలాపతి దాస్ అని ఇచ్చారు పేరు. కానీ ఎప్పుడైతే సన్యాసం స్వీకరించారప్పుడు భక్తి వికాస స్వామి అనే పేరు ఇవ్వడం జరిగింది. అలా ఇప్పుడు మరి విశ్వంభరునికి సన్యాస నామం ఇవ్వాలి. ఏ నామం ఇవ్వాలా అని కేశవ భారతి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. చతుర్దశ భువనేతే ఏ మత వైష్ణవ అమర నయనే నాహి హయ అనుభవ.
మరి ఈ విధమైనటువంటి వైష్ణవుడు ముల్లోకాలలోనూ మనకి లభించడు. ఆ? ఇందులో నాకు చాలా గొప్ప విశ్వాసం ఉంది. కేశవ భారతి తనలో తను అనుకుంటున్నారనమాట. ఈ విధమైన వైష్ణవుడు అసలు ఎక్కడుంటాడు ముల్లోకాల్లో? ఉం? అతైవ కోథావో నా థాకే ఈ నామ హేన నామ తుయిలే మోర పూర్ణహయ కామ. అందుచేత ఎక్కడా కూడా కనుగొనబడనటువంటి నామాన్ని నేను ఇతనికి ఇస్తాను, అప్పుడు నా కోరిక నెరవేరుతుంది అని చెప్పి అనుకున్నారు ఆయన. ఎవరు? కేశవ భారతి. మూలే భారతీర శిష్య భారతీ సే హయే ఇహా నేత తాహా తుయి భారే యోగ్య నహే. మరి భారతీ యొక్క శిష్యుడు భారతీ అనే పేరు పొందాలి, కానీ ఆ నామం ఇతడికి సరైనది కాదు అని అనుకుంటున్నారు. ఎవరు? కేశవ భారతి. ఎందుకంటే మరి ఆయన భారతి మనం చెప్పుకున్నాం కదా, సన్యాసుల్లో రకాలు, అంటే సన్యాస పేర్లలో రకాలు, సన్యాసుల్లో రకాలు కాదు, సన్యాస పేర్లలో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి కేశవ భారతి కాబట్టి ఆయన తన శిష్యుడికి కూడా భారతి అనేటువంటి పేరు ఇవ్వాలి, కానీ ఆయన ఏమంటున్నారంటే లేదు, ఇది తగినది కాదు ఇతనికి. భాగ్యవాన్యాసి భర ఏతే కచింతితే శుద్ధా సరస్వతి తాన ఐలా జిహ్వాతే. మరి ఆ భాగ్యవంతుడైనటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సన్యాసి ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా శుద్ధా సరస్వతి అంటే దివ్యమైనటువంటి చదువుల తల్లి అనమాట. చూడండి, అంటే భౌతికమైన సరస్వతి కాదు. శుద్ధా సరస్వతి అంటే దివ్యమైనటువంటి సరస్వతి ఆయన నాలుకపై ఆవిర్భవించిందట. కేశవ భారతి యొక్క నాలుకపై ఆవిర్భవించింది. అంటే ఏవైతే మరి పేర్లు ప్రతి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఒక సాంప్రదాయంలో వాడుతూ ఉంటారో అవి ఆ వ్యక్తి యొక్క పేరుతో పాటుగా ఆ సాంప్రదాయంలో వినియోగించబడుతూ ఉంటాయి. కానీ ఈ సందర్భంగా శ్రీ గౌరసుందరుడు భారతి అనేటువంటి బిరుదుని స్వీకరించాల కేశవ భారతి నుండి. మరి ఈ శుద్ధమైనటువంటి భక్తియుత సేవ యొక్క ప్రభావం చేత ఈ దివ్యమైనటువంటి జ్ఞాన సరస్వతి భారతి యొక్క నాలుగుపై ఆవిర్భవించింది మహాప్రభు యొక్క నామకరణ మహోత్సవం సమయంలో. పాయ ఉచిత నామ కేశవ భారతి ప్రభు వక్షే హస్తదియ బలే శుద్ధమతి. మరి ఒక సరైనటువంటి నామాన్ని ఎన్నుకొని శుద్ధ హృదయుడైనటువంటి కేశవ భారతి తన యొక్క చేతిని స్వామి యొక్క ఛాతీపై ఉంచి ఈ విధంగా మాట్లాడారట. భౌతికమైనటువంటి జ్ఞానానికి చెందినటువంటి దేవతని దుష్టా సరస్వతి అంటారట. భౌతికమైన విద్యకు సంబంధించిన దేవతని దుష్టా సరస్వతి అంటారు. కానీ ఎప్పుడైతే భగవత్ సేవను ప్రోత్సహించేటువంటి ప్రకటనలు చేయబడతాయో అప్పుడు ఈ సరస్వతీదేవి భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవుతుందన్నమాట ఆ సమయంలో. యత జగతేర తుమి కృష్ణ బోలాయ కరా ఇలా చైతన్య కీర్తన ప్రకాశియ. నువ్వు అంటే ఈ మహాప్రభు ఛాతీపై చేయి ఉంచి కేశవ భారతి అంటున్నారు. ఏమంటున్నారంటే ఈ జగత్తులో ఉన్నటువంటి జనులందరి చేత నువ్వు కృష్ణనామాన్ని కీర్తించేలా చేశావు. ఆ విధంగా నువ్వు సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించావు. ఆ విధంగా సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి నువ్వు జనుల యొక్క చైతన్యాన్ని మేల్కొల్పావు అని చెప్పుకున్నారు. అర్థం కదా, ఏం చేసావు నువ్వు? ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ప్రపంచ జనులందరి చేత కృష్ణనామాన్ని చేయించావు. నువ్వు కృష్ణనామం చేసేలా చేసావు అందరి చేత. ఆ విధంగా నువ్వేం చేసావు? జనుల యొక్క చైతన్యాన్ని మేల్కొల్పావు నువ్వు అని చెప్పన్నారు. ఎందుకంటే మరి మహాప్రభు కృష్ణుని యొక్క దివ్యనామాలను జపించేటువంటి ఏర్పాటు చేశారు. అంటే ఆ విధంగా ఏం చేశారంటే భౌతికంగా మదమత్తులైనటువంటి జనులు ఎవరైతున్నారో వారిని ఈ కృష్ణ ప్రపంచానికి పరిచయం చేశారనమాట. ఎవరు? చైతన్య మహాప్రభు. అందుకే కేశవ భారతి ఆయనకి శ్రీకృష్ణ చైతన్య అనేటువంటి పేరునిచ్చారనమాట. అందుచేత అంటే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి జనుల యొక్క చైతన్యం, అంటే సమస్త ప్రపంచంలో జనుల చైతన్యం ఎలా ఉంటుంది? ఇంద్రియ భోగ చైతన్యం ఉంటుంది, అంతే కదా. కాబట్టి
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనుల యొక్క చైతన్యం, ద కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్ త్రూఅవుట్ ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ వాజ్ అవేకెండ్. చూడండి, అంటే అందరూ కూడా ఇంద్రియ భోగ చైతన్యంలో ఉంటారు, ఇంద్రియ భోగ దృష్టిలోనే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ యొక్క చైతన్యం అది మేల్కొన్నదనమాట. పూర్వం వారు భగవంతుని పట్ల విముఖులై ఉండేవారు. కానీ శ్రీకృష్ణ చైతన్యుడు స్వయంగా సకల జీవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చైతన్యుడు అనేటువంటి వాస్తవాన్ని వినేటువంటి అర్హతను కలిగించారట. చూడండి, ఏతేకే తొమార నామ శ్రీకృష్ణ చైతన్య సర్వలోక తొమా హైతే యాతే హైల ధన్య. అందుచేత నీ నామము శ్రీకృష్ణ చైతన్య అని ఇవ్వబడుతుంది. నీ వలన ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులు అవుతారు అని చెప్పన్నారు. కాబట్టి ఆ యొక్క పేరు అర్థం ఏమిటి? శ్రీకృష్ణ చైతన్య అంటే చెప్పండి. సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి అందరి చేత కృష్ణనామాన్ని పలికించి ఏం చేశారు? సకల జీవుల యొక్క చైతన్యాన్ని మేల్కొలిపినటువంటి వారు. అందుకని ఆయనకి శ్రీకృష్ణ చైతన్య అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి జయ. యత అదిన్యాసి భార బలిల వచన జయధ్వని పుష్పవృష్టి హైలఠకన. ఎప్పుడైతే ఈ సన్యాసి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ విధంగా మాట్లాడాడో ప్రతి ఒక్కరు కూడా కీర్తించారట. జాయ్ జాయ్ అని చెప్పి అన్నారట అందరూ ఆ నామం విని. వెంటనే పుష్పాలన్నీ కూడా ఆయనపై వర్షంలా కురిపించబడ్డాయి. చతుర్థికే మహాహరి ధ్వని కోలాహల కరియ ఆనందే భాషే వైష్ణవ సకల. మరి అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరూ కూడా ఈ హరి హరి అనేటువంటి సామూహికమైనటువంటి శబ్దం వినడంతో అందరూ కూడా దివ్యమైనటువంటి ఆనంద తరంగాల్లో వాళ్ళు తేలుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే మొత్తం 4 దిక్కుల్లోనూ కూడా ఈ హరి హరి అనేటువంటి సామూహిక శబ్దం వినవచ్చిందనమాట. ప్రకంపనలు మొత్తం నలుదిక్కులో కూడా వినిపించింది. భారతీరే సర్వభక్త కరిలా ప్రణామ ప్రభు ఓ హైలా తుష్ట లభిని జనామ. మరి భక్తులందరూ వెంటనే కేశవ భారతికి ప్రణామాలు చేశారు. మరి స్వయంగా మహాప్రభు కూడా చాలా సంతృప్తి చెందారట ఆ పేరు తనకి ఇవ్వబడడం వలన. అందరూ కూడా సంతృప్తి చెందారు. మరి మంచి నామం ఇచ్చారు ఇంకే అని చెప్పి. శ్రీకృష్ణ చైతన్య నామ హైల ప్రకాశ దండవత్ హయ్యా పడిలా సభదాస. ఈ విధంగా సకల భక్తులందరూ కూడా మరి శ్రీకృష్ణ చైతన్య అనేటువంటి నామం ఎప్పుడైతే వ్యక్తమైందో వెంటనే అందరూ కూడా దండవత్ ప్రణామాలు చేశారు అక్కడ. హే నమతే సన్యాసకర్య ప్రభు ధన్య ప్రకాశీల ఆత్మనామ శ్రీకృష్ణ చైతన్య. సన్యాసాన్ని స్వీకరించడం ద్వారా మరి ఈ కీర్తిమంతుడైనటువంటి మహాప్రభు అప్పటి నుండి శ్రీకృష్ణ చైతన్య అనేటువంటి పేరుతో ఆయన వర్ధిల్లారు, ఆయన పేరుగాంచారు అని చెప్పన్నారు. సర్వకాల చైతన్య సకల లీలాకరే యాన్హారే యఖన కృప దేకాయేన తాన్రే. శ్రీ చైతన్యుడు నిత్యము తన యొక్క లీలలను చేస్తూ ఉంటాడు. అవి ఎవరైతే ఆయన కృపకు పాత్రులయ్యారో వారు మాత్రమే ఆయన లీలలను చూడగలరు. ఆ రకత లీల రస హైలాసే స్థానే నిత్యానంద స్వరూపేసే సభతత్వజ్ఞానే. కేవలం నిత్యానంద స్వరూపుడికి మాత్రమే అక్కడ జరిగినటువంటి ఇతర లీలలన్నీ కూడా తెలుసు అని చెప్పి అంటున్నారు. అంటే అక్కడ కేవలం మన కళ్ళకి అక్కడ లౌకికమైనటువంటి కళ్ళకి కనిపించినవే ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ అక్కడ అనేకమైనటువంటి ఇతర లీలలు జరిగాయట. అవి కేవలం నిత్యానంద స్వరూపుడు మాత్రమే చూడగలుగుతాడు అంటున్నారు. తాన్హార ఆజ్ఞాయ ఆమె కృప అనురూపే కిచు మాత్ర సూత్ర ఆమె లిఖిల పుస్తకే. మరి నిత్యానంద ప్రభు యొక్క కృపాపూర్వకమైనటువంటి ఉపదేశాల చేత నేను ఈ గ్రంథంలో
చాలా క్లుప్తంగా నేను ఇవన్నీ కూడా వివరించాను అని చెప్పంటున్నారు వృందావనదాస్ ఠాకూర్ వారు. సర్వ వైష్ణవేర పాయే మోర నమస్కార ఇతే అపరాధ కిచు నాలబే ఆమార. మరి సకల వైష్ణవులందరికీ కూడా నా గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలు చేస్తున్నాను. ఆ విధంగా నేను చేసినటువంటి అపరాధాలను వారు క్షమిస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఎవరంటున్నారు? వృందావనదాస్ ఠాకూర్ వారు. వేదైహ కోటి కోటి ముని వేద వ్యాసే వర్ణిభేన నానామతే అశేష విశేషే. లక్షలాది మంది వేదవ్యాసులు ఈ లీలలను, స్వామి యొక్క లీలలను వేదములలో వివరిస్తారు అని చెప్పి అంటున్నారు. ఏమతే మధ్య ఖండే ప్రభుర సన్యాస ఏ కథాసు నిలేహయ చైతన్య రదాస. ఆ విధంగా మహాప్రభు సన్యాస స్వీకరణ ఈ మధ్యకాండలో వివరించబడింది. ఎవరైతే ఈ లీలలను వింటారో వారు ఖచ్చితంగా శ్రీ చైతన్యుని యొక్క సేవకులు అవుతారు అని చెప్పుకుంటున్నారు. మధ్యఖండే ఈశ్వరేర సన్యాస గ్రహణ ఇహార శ్రవణే మిలే కృష్ణ ప్రేమధన. మరి స్వామి యొక్క ఈ లీలలను వినడం ద్వారా, అంటే ఈ సన్యాస స్వీకరణ లీలలను వినడం ద్వారా ఈ మధ్యకాండలో వ్యక్తి కృష్ణ ప్రేమ అనేటువంటి సంపదను పొందుతాడు అని చెప్పుకుంటున్నారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద దూయి ప్రభు ఏయి వాంఛ ఇహాయన నా పాసరి ప్రభు నా పాసరి కభు. ఓ శ్రీకృష్ణ చైతన్య మరియు నిత్యానంద ప్రభు, నా ఏకైక కోరిక ఏమిటంటే నేను ఎన్నప్పుడూ కూడా మిమ్మల్ని మర్చిపోకూడదు అని చెప్పి, నేను ఎన్నడూ కూడా మిమ్మల్ని మర్చిపోకూడదు అనేది నాకు ఏకైక కోరిక. హే నది నా హైబేకి చైతన్య నిత్యానంద దేఖి భావిష్ఠిత చతుర్థికే భక్త బృంద. మరి ఎప్పుడైతే నేను శ్రీ చైతన్య నిత్యానందులను భక్తులతో పరివేష్టితమై దర్శిస్తానో ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అమర ప్రభుర ప్రభు శ్రీ గౌర సుందర ఏ బడ భరసా చిత్తే ధరి నిరంతర. శ్రీ గౌరసుందరుడు నా స్వామికే స్వామి, అందుచేత ఈ గొప్ప ఆశ నా హృదయంలో ఉంది అని చెప్పుకుంటున్నారు. మరి ఎవరు వృందావనదాస్ ఠాకూర్ వారి స్వామి? ఎవరు? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు ఆజ్ఞ మేరకే ఈ చైతన్య భాగవతాన్ని రాశారనమాట. ఎవరు? వృందావనదాస్ ఠాకూర్ వారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? గౌరసుందరుడు నా స్వామికి స్వామి అని చెప్పుకుంటున్నారు. ముఖేహ ఏ జన భలే నిత్యానంద దాస సే అవశ్య దేకి భేగా చైతన్య ప్రకాశ. ఎవరైతే నేను నిత్యానందుని సేవకుణ్ణి అని అంటారో వారు ఖచ్చితంగా చైతన్యుని యొక్క దర్శనాన్ని పొందుతారు అని చెప్పుకుంటున్నారు. మరి ఒక వ్యక్తి తాను నిత్యానందుని యొక్క సేవకుణ్ణి అని తెలుసుకోకపోయినా సరే, మరి నిత్యానందుడు ఎవరు? అసలైనటువంటి ఆధ్యాత్మిక గురువు నిత్యానందుడే. నిత్యానందుడు అంటే ఎవరు? బలరాముడు. బలరాముడే వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. మరి ఒకవేళ ఎవరైనా అసలైనటువంటి ఆధ్యాత్మిక గురువు అయిన నిత్యానందుని సేవకుని నేను అనే విషయాన్ని తెలుసుకోకపోయినా, ఒక వ్యక్తి బాహ్యానికి తనను తాను ఆధ్యాత్మిక గురువు యొక్క సేవకుడిగా అంగీకరించినట్లయితే అప్పుడు అతడు ఖచ్చితంగా శ్రీ చైతన్యుని యొక్క దర్శనాన్ని పొందుతారట. చూడండి, అర్థం ఏం చెప్పారు? నిత్యానందుడు బలరాముడే ఆది అయినటువంటి గురువు, నేను ఆయన యొక్క సేవకుడిని అని తెలియకపోయినా కూడా, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నేను ఆధ్యాత్మిక గురువు యొక్క సేవకుని, అంటే నా ఆధ్యాత్మిక గురువుకి నేను సేవకుని అని అనుకుంటే అప్పుడు అతడు ఖచ్చితంగా చైతన్యుని యొక్క దర్శనాన్ని పొందుతాడు అని చెప్పుకుంటున్నారు. చైతన్యేర ప్రియతమ నిత్యానందరాయ ప్రభు భృత్య సంఘయేన నాచాడే అమాయ. నిత్యానందుడు శ్రీ చైతన్యునికి అత్యంత ప్రియమైనవాడు. నేను ఎన్నడూ కూడా స్వామి యొక్క సేవకుని యొక్క సాంగత్యాన్ని కోల్పోకుండా ఉండుగాక అని చెప్పి ప్రార్థిస్తున్నారు. అంటే నేను నా గురుదేవుడైనటువంటి శ్రీ నిత్యానంద ప్రభు సేవలో తప్ప అన్యమైనటువంటి కార్యములో నేను నిమగ్నం కాకుండా ఉండుగాక అని చెప్పుకుంటున్నారు. జగతేర ప్రేమధాత హేన నిత్యానంద తానహన ఏన భజోన్ ప్రభు గౌరచంద్ర. నిత్యానందుడు సకల విశ్వానికే ప్రేమను ఇచ్చేటువంటి వాడు, ప్రేమ ప్రదాత ఆయన సకల విశ్వానికే. అందుచేత నేను నిత్యానందుని ద్వారా శ్రీ గౌరచంద్రుణ్ణి ఆరాధన చేస్తాను అని చెప్పుకుంటున్నారు. సంసారే రపారహై భక్తి రసాగరే ఏఢు బిబే సే భజుక నితాయి చాంధరే. ఎవరైతే
ఈ జన్మ మృత్యు సాగరాన్ని దాటాలనుకుంటారో, ఆ, అలాగే ఎవరైతే భక్తియుత సేవ అనేటువంటి సముద్రంలో మునగాలనుకుంటారో వారు నిత్యానంద ప్రభువుని పూజించాలి అని చెప్పుకుంటున్నారు. కాష్ఠెర పుతలియేన కుహకే నా ఛాయ ఏయి మత గౌరచంద్ర మురే బోలాయ. గౌరచంద్రుడు ఏ విధంగా అయితే బుట్ట బొమ్మలు ఆడించేవాడు తన బొమ్మలను ఆడిస్తాడో అలాగే నా చేత ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. పక్షియేన ఆకాశేర అంతనా హిపాయ యత శక్తి ఠాకే తత దూర ఉడియాయ. ఒక పక్షి ఎన్నడూ కూడా ఆకాశం యొక్క అంతుని చేరుకోగలుగుతుందా? దాని యొక్క శక్తి ఎంతవరకు అనుకూలిస్తే అంతవరకు ఎగురుతుంది పక్షి, అంతే కదా. అంతేగాని ఆకాశం యొక్క అంతుని చేరుకోగలుగుతుందా? చేరుకోలేదు. ఏ మత చైతన్య కధార అంత నాయ్ యారయత దూర శక్తి సభేత గాయ్. అదేవిధంగా శ్రీ చైతన్యుని యొక్క చర్చా విషయాలకు ముగింపే లేదు. తన శక్తి ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు ఒక వ్యక్తి వాటిని కీర్తించగలడు అని చెప్పుకుంటున్నారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పద యుగేజ్ గాన. మరి శ్రీకృష్ణ చైతన్య మరియు నిత్యానంద ప్రభువులను నా యొక్క జీవితము నా యొక్క ఆత్మగా స్వీకరిస్తూ నేను బృందావన దాసుని వారి యొక్క పాదపద్మముల యొక్క వైభవాలను గానం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఆనంద లీలామయ విగ్రహాయ హేమాభ దివ్య ఛవి సుందరాయ తస్మై మహాప్రేమ రసప్రదాయ చైతన్య చంద్రాయ నమో నమస్తే. ఓ శ్రీ చైతన్య చంద్ర, నా యొక్క గౌరవపూర్వక ప్రణామాలను మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు కృష్ణుని యొక్క దివ్యమైన లీలలకు మూర్తిభవించిన రూపం. అలాగే మీరు అసాధారణమైనటువంటి సౌందర్యం కలిగిన వారు. మీరు దగదగా మెరిసేటువంటి బంగారు వర్ణాన్ని కలిగి ఉంటారు. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి జనులకు కృష్ణుని యొక్క అత్యున్నతమైనటువంటి దివ్య ప్రేమ రసాన్ని మీరు పంచిపెట్టారు అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా శ్రీ చైతన్య భాగవతంపై గౌడీయ భాష్య ఏవైతే ఉందో వ్యాఖ్యానం, దానికి ఆంగ్ల అనువాదం పూర్తయింది, తెలుగు అనువాదం పూర్తయింది. మధ్యకాండ 28వ అధ్యాయం శ్రీ మహాప్రభు సన్యాసాన్ని స్వీకరించడం అనే అధ్యాయం ముగిసింది అని చెప్పుకుంటున్నాను. ఇది చైతన్య భాగవతంలో మధ్యకాండ యొక్క చివరి అధ్యాయంలో ఈ విషయాలు చర్చించబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఏం కావాలి? ఓకే, చూడండి ఇక్కడ శిఖ అలాగే యజ్ఞోపవేతము అనేవి ఆనాటి కాలంలో మనం చూసినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభు కాలంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కర్మకాండను ఆచరిస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి వేదశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే శిఖ మరియు యజ్ఞోపవేతం లేకుండా వేదశాస్త్రాలు ఏవి కూడా అధ్యయనం చేయడానికి కుదరదు. అంటే అతనికి అర్హత లేదనమాట. శిఖ ధరించకుండా వేదాధ్యయనం చేయడానికి, అంటే వేదముల యొక్క అంటే ఈ ఏవైతే మనకి ఇక్కడ చెప్పారు కదా, ఇంకో నిమిషం చెప్తాను. అందులో చదువుతాను నేను. చూడండి ఏమన్నారంటే, జ్ఞానాన్ని పొందాలి అంటే వ్యక్తి ఈ చౌర సంస్కారం చేయించుకోవాలి. చౌర సంస్కారం అంటే శిరోముండనం చేయించుకోవాలి. అది కూడా ఎక్కడ ఒక హోమం చేస్తూ ఆ అగ్ని సాక్షిగా క్షౌరకర్మ చేయించుకోవాలి. మరి ఒక వ్యక్తి శిఖను ధరించనంత వరకు అతనికి కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు,
జ్యోతిష్యము వంటి వైదిక శాస్త్రాలు, అలాగే వేదాధ్యయనానికి సంబంధించినటువంటి గ్రంథాలు చదవడానికి అతనికి అర్హత ఇవ్వబడదు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే భౌతికమైనటువంటి భోగాన్ని పొందే ప్రయోజనంతో ఎవరైతే జ్ఞానాన్ని పొందాలనుకుంటారో, భౌతికమైన భోగాన్ని పొందాలనే ప్రయోజనం కోసం జ్ఞానాన్ని పొందాలనుకుంటారో ఎప్పుడైతే ఆ కోరిక పోతుందో, ఇక నాకు జీవితంలో భౌతికమైనటువంటి భోగాన్ని పొందాల్సిన అవసరం లేదు, కాబట్టి నాకు భౌతిక విద్యతో నాకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ శిఖను తీసివేసేటువంటి ఏర్పాటు చేయబడుతుంది. అంటే ప్రాపంచికమైనటువంటి పరిగణనను అనుసరించి శిఖను తీసివేయడం అనేది ఈ లౌకికమైనటువంటి బాధ్యతలన్నింటినీ నేను విడిచిపెట్టాననే దానికి సంకేతం శిఖను తీసేయడం అనేది. కానీ భగవంతుని సేవ కోసం త్రిదండి భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే భగవంతుని యొక్క త్రిదండి సన్యాసులు ఎవరైతే ఉంటారో వారు శిఖను, బ్రాహ్మణ ఈ ఈ ఏదైతే పోగు ఏదైతే ఉందో, జంధ్యం ఏదైతే ఉందో వాటిని భౌతికమైనటువంటి భావనల యొక్క ప్రభావంతో వాటిని తీసివేయరు అని చెప్పన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే లౌకికమైనటువంటి కార్యాలు చేయడానికి, అంటే ఎవరైతే ఇంకా నాకు లౌకికమైనటువంటి కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, అంటే కర్మకాండ, అంటే నా యొక్క ఇంద్రియ భోగం కోసం నేను ఇంక ఏ విధమైనటువంటి కార్యం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారో వారికి శిఖ, యజ్ఞోపవీతం అవసరం లేదు. కానీ వైష్ణవుల యొక్క అవగాహన ఏమిటంటే నాకు శిఖ, యజ్ఞోపవీతం అవసరం లేదు, నాకు ఈ భౌతిక ప్రపంచంతో పని లేదు, కానీ భగవంతుని ప్రయోజనం కోసం నేను ఈ భౌతిక ప్రపంచంలో వ్యవహరించాలి. అర్థమైంది కదా? కాబట్టి వాళ్ళు శిఖను, యజ్ఞోపవీతాన్ని కలిగి ఉంటారు అని చెప్పారు. మరి చైతన్య మహాప్రభు ఆ సమయంలో ఎందుకు తీసివేశారంటే ఉత్తర భారతదేశంలో ఈ కర్మకాండ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో మరి ఆయన ఈ యొక్క శంకర సాంప్రదాయానికి చెందిన సన్యాసి నుండి సన్యాసాన్ని స్వీకరించారు కాబట్టి ఆయన శిఖను అలాగే ఈ యజ్ఞోపవీతాన్ని కూడా తీసివేయడం జరిగింది అని చెప్పారు. కానీ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వారు శిఖని, యజ్ఞోపవీతాన్ని తీసివేయరు. ఎందుకోసం? ఎందుకంటే ఇది భగవంతుని యొక్క సేవ కోసం వాటిని కలిగి ఉండాలి కాబట్టి. అది ఇక్కడ చెప్పారు. తర్వాత నిమిషం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ప్రాచీనమైనటువంటి విష్ణుస్వామి సాంప్రదాయంలో, విష్ణుస్వామి సాంప్రదాయం అనేది వైష్ణవ సాంప్రదాయం. మనకి 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా, బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, ఇంకోటి కుమార సాంప్రదాయం. ఈ కుమార సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని విష్ణు సాంప్రదాయం అంటారు. ఆ సాంప్రదాయంలో, ఈ ప్రాచీన విష్ణుస్వామి సాంప్రదాయంలో 108 సన్యాసనామాలు ఉన్నాయి. 108 సన్యాసనామాలు ఉన్నాయి. తర్వాత కాలంలో శ్రీ శంకరాచార్యులు వారు ఎవరైతే ఈ మాయావాద తత్వాన్ని ప్రచారం చేశారో ఆయన ఆ 108 ఏవైతే విష్ణుస్వామి సాంప్రదాయంలో ఉన్న సన్యాసనామాల నుండి 10 సన్యాసనామాలను స్వీకరించి తన సాంప్రదాయంలో ప్రవేశపెట్టారు. మరి ఈ కేశవ భారతి అనే ఆయన ఆ సాంప్రదాయంలో వస్తున్నారు కాబట్టి ఆ సాంప్రదాయంలో
సరస్వతి, భారతి, పురి ఇవన్నీ కూడా శంకర సాంప్రదాయంలో సన్యాసం స్వీకరించే వారికి ఇవ్వబడేటువంటి బిరుదులు అనమాట. అర్థమైంది కదా, అది ఇక్కడ విషయం. అయితే ఇక్కడ మరి భారతి అనేది ఆయన పేరు కాబట్టి, కానీ భారతి అనే పేరు ఆయన ఇవ్వలేదు చైతన్య మహాప్రభు. ఎందుకు ఇవ్వలేదు? ఇది సరైన నామం కాదు అని అనుకున్నారు కాబట్టి శ్రీకృష్ణ చైతన్య అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కానీ? హరే కృష్ణ, చెప్పండి. రాధారాణి కృప లభించాలన్నా సరే నిత్యానందుని యొక్క కృప ఉండాల్సిందే. అంటే గురువు యొక్క కృప లేకుండా రాధారాణి యొక్క కృప లభించదు, రాధారాణి యొక్క కృప లభించకుండా కృష్ణుని యొక్క కృప లభించదు. అర్థమైంది కదా? ఓకే. తర్వాత ఇది సౌండ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి చూడండి. ఒక నిమిషం, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి అవకాశం ఇద్దాం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చెప్పండి మీ ప్రశ్న. అదే ప్రెస్ చేయండి సౌండ్. Chaitanya Mahaprabhu circumambulated his mother Satyamata and left home. Okay. So what is the importance of circumambulating the mother that here Chaitanya Mahaprabhu has done? ప్రదక్షిణం చేయడం అనేది ఇది వైదిక సాంప్రదాయం. గౌరవనీయమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గౌరవనీయమైనటువంటి వాళ్ళని, అంటే గురువు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా దేవత కావచ్చు, భగవంతుడు కావచ్చు, వారిని మనం ప్రదక్షిణం చేయడం అనేది ఇది వైదిక పద్ధతి అన్నమాట. అది వైదిక కట్టుబాటు. ఓకే. యా, హరే కృష్ణ. తర్వాత దుఃఖారి ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా చెప్పండి. హరే కృష్ణ. శంకరాచార్యులు వారు చైతన్య మహాప్రభు కన్నా ముందే కదా ప్రభు? అవును. కానీ శంకరాచార్యులు వారు మాయావాద ప్రచారం కదా, అవును. మరి అందులో ప్రధానంగా అంతా ఒకటే, దేవతలంతా ఒకటే అన్నారు కదా. మరి కేశవ భారతి గారు మరి అటువంటి ప్రచారం అదే కూడా అదే చేస్తుంటారేమో కదా ప్రభు? మరి చైతన్య మహాప్రభు ఆయన్ని గురువు కేశవ భారతి గారు ఏమీ అనలేదు. యా, మంచి ప్రశ్న. చూడండి, శంకరాచార్యులు వారు వచ్చే కాలానికి మనం చూస్తే, అంటే ఈ వైష్ణవ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఒక విధంగా చెప్పాలంటే మూలన పడిపోయాయని చెప్పుకోవాలన్నమాట. అంటే మనకి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. బ్రహ్మ సాంప్రదాయం, అంటే బ్రహ్మ సాంప్రదాయం అనేది మనకి ఈ మధ్వాచార్య సాంప్రదాయం ఏదైతే ఉందో అది బ్రహ్మ సాంప్రదాయం ఉంది. అది అప్పటికి కర్ణాటక రాష్ట్రం ఆ ప్రాంతంలోనే ఉండేది. మధ్వాచార్య కూడా చైతన్య మహాప్రభుకు ముందు వచ్చిన వారే. ఎందుకంటే మన బ్రహ్మ మధ్వ సాంప్రదాయంలో ఉన్నాం మనం. మధ్వాచార్య తర్వాత వచ్చిన పరంపరలో చైతన్య మహాప్రభు వచ్చారు కాబట్టి. కానీ చైతన్య మహాప్రభు కాలానికి మధ్వ సాంప్రదాయం అనేది కేవలం కర్ణాటక ప్రాంతంలో ఉండేది. ఇక రామానుజ సాంప్రదాయం అప్పటికే ఉంది, కానీ రామానుజ సాంప్రదాయం కూడా కేవలం దక్షిణ భారతదేశానికి పరిమితమై ఉంది. ఇక ఈ వల్లభ సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఈ గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు పరిమితమై ఉంది. చైతన్య మహాప్రభు ఉన్నటువంటి ప్రదేశంలో మనం చూస్తే అక్కడ ఈ శంకర సాంప్రదాయం, అంటే ఈ మాయావాద సాంప్రదాయం ప్రముఖంగా ఉంది. ఒకవేళ ఎవరైనా విష్ణువుని ఆరాధన చేయాలన్నా సరే ఆ సాంప్రదాయంలో ఉంటూనే కృష్ణ భక్తులుగా ఉండేవారు అనమాట. కేశవ భారతి కూడా ఆ కోవకు చెందినటువంటి వారు. అర్థమైంది కదా? అంటే ఆ ప్రాంతంలో ఇక వైష్ణవ సాంప్రదాయం ప్రధానంగా, అంటే ఏమంటే అధికారికంగా వైష్ణవ సాంప్రదాయాలు లేకపోవడం చేత మరి ఎవరైతే భక్తి చేయాలనుకున్నారో వాళ్ళు సహజంగానే ఈ శంకరాచార్య సాంప్రదాయంలో ఉంటూనే భక్తి చేస్తూ ఉండేవారు. అది జరిగిన విషయం. కాబట్టి కేశవ భారతి కూడా ఆ విధంగా మరి ఆ సాంప్రదాయంలోనే సన్యాసం స్వీకరించినప్పటికీ ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. అది ఇక్కడ విషయం. కృష్ణ భక్తుడు, అవును. హరే కృష్ణ.
తర్వాత ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకెవరు ఇద్దరు చేతులు ఎత్తారు? ప్రణామాలు చెప్పండి. దివ్య సరస్వతి అని చెప్పారు కదా ప్రభు, అవును అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే భౌతిక సరస్వతి, ఆధ్యాత్మిక సరస్వతి అంటే అవును బ్రహ్మ నుంచి వచ్చిన సరస్వతి అమ్మవారు ఉన్నారు, ఆ, ఆమెనే దివ్య సరస్వతి అని అర్థం చేసుకోవాలి అని సార్ ఎవరైనా చెప్పారు. దివ్య సరస్వతి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే దేవతలు ఉన్నారో వీళ్ళందరి యొక్క మూల రూపాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయన్నమాట. ఏ విధంగా అయితే మనకి ఇక్కడ వినాయకుడు, చంద్రుడు, సూర్యుడు, లేకపోతే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరి పేర్లు అయితే పెట్టుకున్నారో ఆ అసలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణు యొక్క విస్తరణలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. వాళ్ళ యొక్క పేర్లే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలకు ఇవ్వబడతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న దివ్యా సరస్వతి వీళ్ళంతా ఎవరంటే భగవంతుని యొక్క విస్తరణలు అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి సరస్వతి ఎప్పుడైతే విష్ణువుని కీర్తించడం కోసం మనం వాడతామో అప్పుడు ఆమె దివ్య సరస్వతి ఇక్కడ పనిచేస్తుందని చెప్తారు. అది అర్థమైంది కదా మీకు? అదే ప్రభు. ఇంకొకటి ప్రభుత్వాలు మనకి ఏవైతే ఇవన్నీ ఇచ్చారో అవన్నీ దివ్య సరస్వతి ద్వారా వచ్చిందని అర్థం చేసుకోవాలి ప్రభు. అంతే కదా, దివ్య సరస్వతి ద్వారా వచ్చాయి. స్వయంగా కృష్ణుడు ఇచ్చినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఆయన రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో స్వయంగా కృష్ణుడు చెప్పినటువంటిదని. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. తర్వాత మరొకరు ఎవరు చేస్తారు? ప్రభుజీ ప్రణామాలు. ప్రణామాలు చెప్పండి. ప్రభుజీ మీరు ఈరోజు అంటే సంక్రాంతి గురించి చెప్పారు కదా. అవును. మకర సంక్రాంతి అనేది చాలా వైభవమైన రోజు. ఇంకా భీష్ముడు కూడా 58 రోజులు అంపశయ్యపై ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆయన తన శరీరాన్ని చేశారు అని చెప్పారు కదా. అవును. శ్రీమద్ భాగవతము 7వ స్కందము 14వ అధ్యాయం 20 నుంచి 23లో మకర సంక్రాంతి గురించి ఇచ్చారు ప్రభుజీ. అందులో మకర సంక్రాంతి రోజు మనము శ్రాద్ధ కర్మం చెయ్యాలి అని చెప్పారు. అది మనము మకర సంక్రాంతి లేదా కర్కాటక సంక్రాంతి రోజు చేయాలి. మరియు మేష సంక్రాంతి, తులా సంక్రాంతి రోజు కూడా చేయాలి. ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రం నందు కూడా చేయవలను అని ఉంది. అంటే మనం మకర సంక్రాంతి రోజు చేస్తే మళ్ళీ ఈ మేష సంక్రాంతి, తులా సంక్రాంతి రోజు కూడా చేయాలన్నారు. అది అంటే ఒక సంవత్సరంలో రిపీటెడ్ గా వస్తాయా ప్రభుజీ? అవును. మీరు చెప్పేది ఏంటంటే నారదుడు యుధిష్ఠిరునికి ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పిన సందర్భంలో ఈ శ్రాద్ధ కర్మలు గృహస్థులు చేయాల్సినటువంటి కార్యాల గురించి తెలియజేస్తాడు. అందులో ఈ చూడండి, సంక్రాంతి అంటే అర్థం ఏమిటంటే సూర్యుడు ఒక రాశిలో చేసేటువంటి ప్రయాణాన్ని సంక్రాంతి అని చెప్పి అంటారు. ఎప్పుడైతే ఆయన మకర రాశిలోకి పెడతాడో అప్పుడు మకర సంక్రాంతి అంటాం. అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి నారదుడు అందులో మన పూర్వీకులు గతించినటువంటి వారికి శ్రాద్ధ కర్మలు చేయాలంటే ఏ ఏ కాలాల్లో చేస్తే మంచిది అనే దాని గురించి ఆయన తెలియజేశాడు అంతే. కాబట్టి ఆయా కాలాల్లో చేస్తే మంచిది అని, ఉన్నతమైన ఫలితం వస్తుంది అని అర్థం. అంటే నాకు ఒకటి అంటే అర్థం కాలేదు ఏంటంటే ప్రభుజీ, మేష సంక్రాంతి, తులా సంక్రాంతి రోజు కూడా చేయాలి అన్నారు. అంటే సంవత్సరంలో ఈ మకర సంక్రాంతి కాకుండా ఈ రోజులు కూడా వస్తాయా? వస్తాయి కదా, నెలకోసారి సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు మీకు చూడండి, జనవరి 15వ తేదీన ఈరోజు మకర రాశిలోకి ప్రవేశించాడు సూర్యుడు. మకరం తర్వాత కుంభం అంటే మళ్ళీ మీకు ఫిబ్రవరి 15వ తారీఖున కుంభ సంక్రాంతి వస్తుంది. అది క్యాలెండర్లో ఉంటుంది, కానీ అది మనకు తెలియదు. మనం పండగ చేసుకోం అప్పుడు. మనకి కేవలం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటాం. కానీ అలాగే మార్చి 15 దగ్గరికి వెళ్ళేటప్పటికి మీన సంక్రాంతి వస్తుందన్నమాట. ఇలా ప్రతి నెల సంక్రాంతి అంటే సూర్యుడు నెలకొకసారి కొత్త రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా సంక్రాంతి వస్తుంది. అర్థమైంది కదా. కాబట్టి ఏ సంక్రాంతులప్పుడు అంటే సూర్యుడు ఏ రాశుల్లో ఉన్నప్పుడు శ్రాద్ధ కర్మలు చేస్తే మంచిదో అక్కడ వివరించాడు నారదుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా లేదా ఇంతటితో ముగిద్దాం. హరే కృష్ణ. శ్రీ చైతన్య భాగవతం కీ జాయ్. శ్రీ కృష్ణ చైతన్య महाप्रभु की जय. श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पावनेभ्यो वैष्णवेभ्यो नमः.